మిత్రులందరికీ కూడా నమస్కారం. మాతృదినోత్సవం అనేది మన భారతీయత కాకపోయినా, ఏ పురాణాల్లోనూ దాని గురించి ప్రస్తావన లేకపోయినప్పటికీ కూడా ప్రతిరోజు ఎంతో ప్రేమగా చూసుకునే మన మాతృమూర్తిని ప్రత్యేకంగా ఈ రోజున ఒక మెట్టు పైన కూర్చోబెట్టి గుర్తించడం, గౌరవించడం ఏమాత్రం తప్పు కాదు అనే నా వ్యక్తిగత అభిప్రాయం చేత నా కన్నతల్లిని తలుచుకుంటూ ఒక చిన్న కథ చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఒకానొక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. భర్త చనిపోయినప్పటికీ కూడా తనకు ఉన్నటువంటి ఏకైక కొడుకుతోటి జీవనం సాగిస్తూ ఉండేది ఆ తల్లి. ఆమెకు ఒక కన్ను కనిపించేది కాదు. ఆ లోపం వల్ల ఆమె ముఖం కొంచెం వింతగా ఉండేది. చిన్నప్పుడు ఆ కొడుకుకి పెద్దగా అనిపించలేదు, కానీ వయసు పెరిగే కొద్దీ తన స్నేహితుల ముందు తల్లిని చూసి సిగ్గుపడడం మొదలుపెట్టాడు. అమ్మా, నీ కన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు నా స్కూల్ దగ్గరకు రావద్దు. నా స్నేహితుల ముందు నాకు చిన్నతనంగా ఉంటుంది అని ఆమెకు చెప్పాడు. ఆ తల్లి మనసు ఎంతో బాధపడినప్పటికీ కూడా కొడుకు బాగుండాలి, నలుగురిలో తను తక్కువగా ఉండకూడదు అని మౌనంగా ఉండిపోయి ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఉండేది. కొడుకు పెద్దవాడయ్యాడు. పట్నం వెళ్ళి చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అక్కడే పెళ్లి చేసుకుని పిల్లలతో సుఖంగా ఉంటున్నాడు. తన తల్లిని మాత్రం ఎప్పుడూ కలవలేదు. పైగా తన పిల్లలకు ఆ వికారమైన ముఖం ఉన్న అమ్మమ్మను చూపించడం ఇష్టం లేక ఏ రోజు కూడా తన తల్లి వద్దకు ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్లకుండా ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆ తల్లి చావు దగ్గర పడిందని తెలిసి చివరిసారిగా తన కొడుకును చూడాలని ఒక ఉత్తరం రాసి తన కొడుక్కి పంపింది. ఆ కొడుకు ఇష్టం లేకపోయినా తల్లిని చూడాలనే ఆ ఊరికి వెళ్ళాడు. కానీ ఆమె అప్పటికే చనిపోయి ఉంది. ఆమె పక్కన ఒక ఉత్తరం కనిపించింది. అందులో ఈ విధంగా రాసి ఉంది: నా ప్రియమైన కొడుకుకి నా ముద్దులు. నిన్ను చివరిసారి చూడలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ ఒక్క నిజం నీకు చెప్పాలని అనుకుంటున్నాను. నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో ఒక కన్ను కోల్పోయావు. లోకం చూడాల్సిన నీ వయసులో నువ్వు ఒక కన్ను లేకుండా ఉండడం నేను చూడలేకపోయాను. అందుకే నా కన్ను నీకు ఇచ్చేయమని డాక్టర్లను బ్రతిమిలాడాను. నీ ముఖంలో కనిపిస్తున్న ఆ కన్ను నాదే నాన్న. నువ్వు లోకాన్ని చూస్తే చాలు, నేను ఎలా ఉన్నా పర్వాలేదని ఆ రోజే నేను నిశ్చయించుకున్నాను. జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం బాగా చూసుకో అని ఉంది. ఆ ఉత్తరం చదవగానే కొడుకు గుండె పగిలినంత పనైంది. తాను అసహ్యించుకున్న ఆ రూపం తన కోసమే అలా మారిందని తెలుసుకున్నాడు. తల్లి పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. కానీ అప్పటికే కాలం మించిపోయింది. తల్లి ప్రేమకు ప్రతిరూపం త్యాగం. ఆమె రూపం ఎలా ఉన్నా ఆ ప్రాణం పోసే ప్రేమ వెలకట్టలేనిది. తల్లి ఉన్నప్పుడే ఆమెను గౌరవించడం, ప్రేమించడం అనేది మన బాధ్యత. తల్లిని ప్రేమిస్తున్న పిల్లలకి, పిల్లలని ప్రాణంగా చూసుకుంటున్న తల్లులకి నా పాదాభివందనం. మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.